హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు టాప్ 5 గ్యాజెట్ని చూపిస్తా. ఒక 500 లోపలే ఈ గ్యాజెట్స్ వచ్చేస్తాయి. తర్వాత మీకు డైలీ లైఫ్లో కూడా ఇవి యూజ్ అవుతాయి కూడా. సో పదండి ఎటువంటి గ్యాజెట్స్ అని చూసేద్దాం. అండ్ గైస్, మన ఫస్ట్ గ్యాజెట్ అండర్ 500లా ఇది ఒక అలారం మినీ ప్రాజెక్టర్ అనుకోవచ్చు మీరు. అంటే డివైస్ ఎలా ఉంటుంది అంటే చూడడానికి, అండ్ ఇక్కడ ఉంది కదా డివైస్, చూడడానికి సేమ్ ఇలాగే ఉంటుంది. సో ఇక్కడ మీరు టైం చూడొచ్చు, ఇంకా దాని కింద టెంపరేచర్ అంటే మీ రూమ్ టెంపరేచర్ ఎంత ఉందని చూడొచ్చు. ఇక్కడ పైన చిన్న ప్రొజెక్టర్ ఇచ్చింటాడు మనకు. అంటే మీరు ఎప్పుడైనా ఒక సర్టన్ టైంని మీరు సెట్ చేసి అలారం పెడితే అలారం కొట్టినప్పుడు ఈ టైం వచ్చేసి మీరు దాన్ని పెట్టింటారు కదా, ఫేస్ చేసి మీ గాడ్ ఉంటుంది కదా ఇంట్లో, ఆ గాడ్ పైన టైం చూపిస్తుంది. నార్మల్గాను టైం పెట్టుకోవచ్చు, తర్వాత అలారం టైం కూడా పెట్టుకోవచ్చు. అంటే అలారం కొట్టినప్పుడు మాత్రమే టైం గాడ్ పైన ప్రొజెక్ట్ అవుద్ది. అంటే ఎలా అంటే, సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ సో చూడొచ్చు ఇలా గాడ్ పైన పడుద్ది అనమాట. అప్పుడు మీకు తెలుస్తుంది, ఓ వామ్మో ఈ టైం అయిపోయింది, లేచి ఉరకాలరా స్కూల్కో ఇంకా పనికో అని. సో అలా పనిచేస్తుంది. ఇది AAA బ్యాటరీతో పనిచేస్తుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది రీఛార్జబుల్ కాదు, AAA బ్యాటరీస్ 3 షెల్లులు వేయాలి మీరు, అప్పుడే పనిచేస్తుంది. సో ఇది నాకు ఒక యూస్ఫుల్ గ్యాజెట్ అనిపించింది అండర్ 500లా. అంటే మన సెకండ్ గ్యాజెట్ వచ్చేసి ఇది ఒక స్టార్ ప్రొజెక్టర్ లైట్స్ అనొచ్చు. అంటే ఎలా అంటే, ఇక్కడ ఒక లేజర్ లైట్ ఉంటుంది, ఇక్కడ ఒక వైర్ ఇస్తాడు మీకు, దాన్ని యూఎస్బీకి ఇస్తాడు. మీరు మీ ల్యాప్టాప్ కానీ ఛార్జింగ్ కానీ లైక్ ఛార్జర్ ఉంటాయి కదా దానికి కానీ ఏమిటికైనా ఒట్లా దానికి పవర్ సప్లై రావాలా యూఎస్బీని. ఇంకా అలా కూర్చేసిన తర్వాత సో ఇది కలర్స్ ఉంటుంది అనమాట. అంటే ఈ లేజర్ లోపల వాడు చిన్న చిన్న కలర్స్ పెట్టింటాడు. అంటే మీకు తెలుసు కదా ఈ ప్రొజెక్టర్లు అని ఎలా పనిచేస్తాయని. సో అలాగా మీ ఇంటి సీలింగ్ ఉంటుంది కదా ఇంటి లోపల, సో దానిపైనకి గోడకు కానీ ఆడైనా కానీ మీరు ఇలా చుక్కలు వచ్చేట్లు చేసుకోవచ్చు. అంటే మనము ఏదో మంచి కార్ ఉంది కదా, దాంట్లో చూసిన నేను కార్ పేరు గుర్తుకు రావట్లేదు నాకు. సేమ్ అలాగే ఆ రోల్స్ రాయ్ కార్లో ఉంటుంది కదా, పైన చిన్న చిన్న స్టార్ లాగా వస్తూ ఉంటుంది రూఫ్ పైన కార్ లోపల. సేమ్ అలాగే మీ ఇంటి లోపల కూడా చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే కదా. జస్ట్ మీకు 147 రూపీస్ ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. సో కావాలంటే ఒక లుక్ వేయచ్చు. అండ్ గైస్, మన థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి సో ఇది ఒక కీబోర్డ్ అనొచ్చు మీరు. అంటే కీబోర్డ్ ఉంటుంది కదా, సో వైర్డ్ కీబోర్డు. సో ఇది లైక్ ట్రాన్స్పరెంట్ అనమాట. అంటే ఇక్కడ మీరు చూసినారు కదా, ఇక్కడ కీస్ మాత్రమే మీకు నార్మల్గా ఉంటాయి, అంటే కీస్ మాత్రమే. ఇంకా మిగతాది కీబోర్డ్ అంతా ట్రాన్స్పరెంట్, అంటే దాని లోపల ఎలా ఉందని మొత్తం కనపడుతూ ఉంటుంది. జస్ట్ మీకు 407కి వచ్చేస్తుంది, 407కి వచ్చేస్తుంది. సో చాలా ఒక ట్రాన్స్పరెంట్ కీబోర్డ్ ఏమైనా మీరు వాడాలనుకుంటే కన్నా దీన్ని వాడుకోవచ్చు. సో ఇది గేమింగ్కి పనికిరాదు, నార్మల్ వర్క్కి, అంటే మీరు కోడింగ్ రాసే కోడింగ్ ఇలాంటి నార్మల్గా మీరు వాడతారు కదా అలా పనిచేస్తుంది. గేమింగ్కి వాడుకోవచ్చు, కానీ అంత పర్ఫెక్ట్గా ఉండదు, కొంచెం స్లో ఉంటుంది. సో ఎవరైనా ట్రాన్స్పరెంట్ వాడాలనుకుంటే కనుక కీబోర్డు కంపల్సరీ దీనిపైన ఒక లుక్ వేయచ్చు అండర్ 407లా. అండ్ గైస్, మన ఫోర్త్ గ్యాజెట్ వచ్చేసి జస్ట్ ఇది మీకు 195 రూపీస్ 0.70 వస్తాయి. అవును, అసలు పైసలు పనిచేయవు కదా, ఈ ఆన్లైన్లో మాత్రం అది ఎలా పనిచేస్తాయి పైసలు, నాకు అసలు అర్థం కాదు. సో ఈ గ్యాజెట్ వచ్చేసి ఇది ఒక క్రెడిట్ కార్డ్ హోల్డర్ అనుకోవచ్చు మీరు. క్రెడిట్ కార్డ్ హోల్డర్ ప్రొటెక్టర్ కూడా. ప్రొటెక్టర్ ఏంద్రా అని అడగచ్చు మీరు. మీకు తెలుసు కదా ఎన్ఎఫ్సీలో మనం కార్డు తీసుకొని ఇట్లా మిషన్ పెట్టినామంటే ఆటోమేటిక్గా డబ్బులు కట్ అయిపోతాయి. సో మీరు ఇక్కడ రైల్వేలో పోయినప్పుడు కానీ బస్సులో పోయినప్పుడు కానీ కొంతమంది ఆ ఎన్ఎఫ్సీ మిషన్ తీసుకొచ్చి మీ కార్డులకి ఇట్లా టచ్ చేసినామంటే అమౌంట్ ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది ఒకసారి మీరు ఏమైనా ఎన్ఎఫ్సీలో ఆన్లో పెట్టుకుంటే కదా. సో ఈ పౌచ్ ఏం చేస్తుంది అంటే, ఈ ప్రొటెక్టర్ ఏం చేస్తుంది అంటే మీ కార్డ్ని మెటల్లో చేసి ఉంటారు. దీని ఫుల్ మెటల్లో చేసిన బట్టి ఏమవుతుందంటే 6 స్లాట్లు కూడా వస్తాయి. మెటల్లో చేసిన బట్టి ఏమవుతుందంటే బ్లాక్ చేస్తుంది ఎన్ఎఫ్సీని. అస్సలు ఎన్ఎఫ్సీ పని చేయద్దు. ఇట్లా మీరు ఎప్పుడు కార్డ్ తీసి అవతలకి ఎన్ఎఫ్సీ ఫైన్ పెడతారో అప్పుడు మాత్రమే ఎన్ఎఫ్సీ కూడా పని చేస్తుంది. సో నాకు ఈ పౌచ్ నచ్చింది, అంటే ఈ హోల్డర్ నచ్చింది, ఎన్ఎఫ్సీ ప్రొటెక్షన్ ఇంకా. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే రైల్వేలో పోయినప్పుడు కానీ బస్సులో పోయినప్పుడు కానీ పక్కన ఇట్లా పెట్టినామంటే స్కాన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అప్పుడు ఇది లైక్ బ్లాక్ చేస్తుంది. తర్వాత కార్డ్స్ని కూడా మీరు సేఫ్గా పెట్టుకోవచ్చు. సో అందుకు నాకు బెస్ట్ అనిపించింది. జస్ట్ 200లో వస్తుంది. 200 కూడా ఇంకా 5 రూపీస్ తక్కువే. సో బెస్ట్ అనమాట. ఎవరెవరు ఎక్కువ క్రెడిట్స్ కార్డు వాడుతుంటారో కంపల్సరీ మీరు ఇలాంటిది ఒకటి మెయింటైన్ చేయాలి. ఒకసారి లుక్ ఏంటి కావాలనుకుంటే. అండ్ గైస్, లీస్ట్ బట్ లాస్ట్ మంది ఇది లాస్ట్ ప్రోడక్ట్. సో దీని ప్రైస్ వచ్చేసి 891 రూపీస్ ఉంది. మీకు ఇప్పుడు కోపం రావచ్చు, ఏంద్రా వీడియో టైటిల్లో 500 పెట్టి ఇక్కడ 891 రూపీస్ పెట్టినామని. సో ఇది ఒక సర్వైవల్ గ్యాజెట్ అనొచ్చు. నాకు చాలా బాగా నచ్చింది ఈ గ్యాజెట్. సో ఇక్కడ మీకోడు ఒక లైట్ ఇస్తాడు, ఇక్కడ పుష్ బటన్ ఉంటుంది అంటే ప్రెస్ చేయడానికి. సో ఇక్కడ క్యాప్ ఉంది కదా, ఇక్కడ మీకు ఫ్లేమ్ లైట్ వస్తుంది. ఫ్లేమ్ అంటే తెలుసు కదా, కరెంట్ని ఇంకా పుట్టించే యంత్రం అనుకోవచ్చు, అంటే ఒక అగ్గి అనుకోవచ్చు మీరు. సో అంటే ఎలా అంటే మీకు చూడొచ్చు, ఇక్కడ లైట్ పనిచేస్తుంది కదా, ఇది వాటర్ ప్రూఫ్ అనమాట. సో ఇక్కడ అగ్గి కూడా వస్తుంది మీకు, అంటే ఏమైనా చిన్న చిన్న సిగరెట్లు ఇలాంటివి వెలిగించాలని కూడా మీరు వెలిగించవచ్చు. ఈ పట్టని ఇక్కడ పుష్ చేసినామంటే ఇది ఓపెన్ అయిపోద్ది. సో అంటే
చిన్న చిన్న అగ్గిపుల్లలు వెలిగించడానికి, ఆ సిగరెట్లు వెలిగించుకోవడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. సో ఇది ఒక సర్వైవల్ గ్యాజెట్. మీరు కావాలంటే ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. సి టైప్తో వస్తుంది, ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. సో దీనికి ప్రైస్ ఇది ఓవర్ అనిపించింది నాకు. ఒక 500 ఉండాలంటే సో ఓవర్ అనిపించాయి, కానీ ఒక మంచి సర్వైవల్ గ్యాజెట్ కాబట్టి చూపిస్తున్నా. లైట్ వస్తుంది, ఎమర్జెన్సీ లైట్ ఉంటుంది, తర్వాత అగ్గి వస్తుంది కావాలనుకున్నప్పుడు, అంటే ఫ్లేమ్ కరెంట్తో చేసే అగ్గి అన్నమాట. సో అలా బాగుంటుంది, కావాలంటే కనుక కొనుక్కోవచ్చు.